18వ లోక్సభ కొలువు తీరింది. దేశ చరిత్రలో మొదటిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉన్నాయి. ఇందులో గెలుపుకు 272 స్థానాలు కావాలి. ఎన్డీఏ కూటమికి, భాజపా ప్రధాన భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు వచ్చాయి. అందులో భాజపాకే స్వయంగా 240 స్థానాలు ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు, జేడీయూకు 12 స్థానాలు ఉన్నాయి. బలమైన పోటీదారుగా ఉన్న ఇండియా కూటమికి లోక్సభలో 237 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకు 100 స్థానాలు ఉన్నాయి. భాజపా కూటమి అభ్యర్థిగా మాజీ స్పీకర్ ఓం బిర్లా ఎంపికయ్యారు. ఇక డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష అభ్యర్థిని ఉండాలని బీజేపీకి సీనియర్ నేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విపక్షాలు కూడా ఏకాభిప్రాయం కోరుకుంటున్నప్పటికీ ఆరోగ్యకరమైన సాంప్రదాయాలను అనుసరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని ఆయన అన్నారు. దీనికి భాజపా కూటమి ససేమిరా అంది. ఎన్డీఏ తరపున భాజపా ఎంపీ అభ్యర్థిగా ఓం బిర్లా, ఆయన విద్యార్థి నాయకుడిగా తొలినాళ్ళ నుంచి కూడా భాజపాతో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. ఓం బిర్లా రాజస్థాన్లోని కోటబుండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా వరుసగా రెండోసారి ఆయన గెలుపొందడం జరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికయ్యి ఆయన స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లానే. వీరు రాజస్థాన్ అసెంబ్లీకి కూడా 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కాబట్టి సీనియరే. 2019లో 17వ లోక్సభ స్పీకర్గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుండి ఆ పదవిని చేపట్టిన మొదటి ఎంపీగా ఓం బిర్లా గుర్తింపును పొందారు. స్పీకర్ పదవికి పోటీకి సిద్ధమైన కాంగ్రెస్ తరపున ఇండియా కూటమి అభ్యర్థిగా కె సురేష్ బరిలో దిగుతున్నారు. కె సురేష్ కేరళలోని మవళిక్కిరా నియోజకవర్గం నుంచి వరుసగా 8వసారి ఆయన విజయం సాధించారు. 2021లో కేరళ కాంగ్రెస్ చీఫ్ పదవికి ప్రధాన పోటీదారుగా ఈ కె సురేష్ పరిగణించబడ్డారు. ప్రస్తుతం ఆయన పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్నారు. అతను కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా ఎన్నిక కావటం లాంఛనమే అయినా కాంగ్రెస్ కూటమి తమ బల ప్రదర్శనకు ఇది ఒక వేదికగా ఉపయోగించుకుంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.